అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యాడు. తల్లిదండ్రులు వద్దని వారించినా వినకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం సాగిస్తున్నాడు. విప్లవోద్యమాలకై అడవి బాట పట్టాడు. తన కొడుకు వస్తాడని 36 ఏళ్లుగా 1000 కళ్ళతో ఆ తల్లి ఎదురు చూస్తుంటే వారికి చివరికి శవమై కనిపించాడు. ఇప్పుడు ఆ తల్లి కన్నపేగుతో కొడుకు చివరి చూపు కోసం ఎదురు చూస్తోంది. బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేట గ్రామంలో బాలగంగాధరరావు సుబ్బరావయ్యమ్మ దంపతులకు నాగేశ్వరరావు జన్మించాడు. అతని తల్లిదండ్రులు సాధారణ చేనేత పనులతో జీవనం సాగించేవారు. జాండ్రపేట హై స్కూల్లో 10వ తరగతిని పూర్తి చేసి గుంటూరులో నాగేశ్వరరావు పాలిటెక్నిక్ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే నాగేశ్వరరావుకు ఉద్యమాలపైన ఆసక్తి ఉండేది. అలా 2000 సంవత్సరంలో రాడికల్ విద్యార్థి సంఘంతో పరిచయం ఏర్పడింది. రాడికల్స్ విద్యార్థి సంఘం తరపున ఎన్నో ఉద్యమాలు చేశాడు. గుంటూరు జిల్లా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఏసన్నగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా విప్లవానికి ఆకర్షితుడై ఉద్యమాల బాట కొనసాగించాడు. విప్లవోద్యమానికి జీవితకాలం కార్యకర్తగా పనిచేశారు. విప్లవోద్యమాల్లో కార్యకర్తగా వెళ్లిన నాగేశ్వరరావు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. ఇంతలో నాగేశ్వరరావు సోదరికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. తన సోదరి వివాహం కోసం పెరోల్పై విడుదలైన నాగేశ్వరరావు వివాహం అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నల్లమల, ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ ప్రాంతంలో జరిగిన వివిధ రైతాంగ, దళిత, గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించారు. టెక్నికల్ రంగంలో ప్రావీణ్యం పొందిన నాగేశ్వరరావు అనతి కాలంలోనే అప్పటి పీపుల్స్ వార్ నిర్వహించిన మిలిటరీ పత్రిక జంగ్ సంపాదకునిగా వ్యవహరించారు. అలా ఆయన మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. గత 36 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో నాగేశ్వరరావు అజ్ఞాత జీవితం గడిపారు. గత కొన్ని రోజులుగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ ఖగర్ను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు నాగేశ్వరరావు అలియాస్ రాజన్న కాల్పులో మరణించాడు. టీవీ ఛానల్స్లో వస్తున్న వార్తలను కుటుంబ సభ్యులు చూసి మృతి చెందిన వ్యక్తిని నాగేశ్వరరావుగా గుర్తించారు. దీంతో రాజన్న మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మధ్య ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్లో మా తమ్ముడైనటువంటి సజ్జా వెంకట నాగేశ్వరరావు చనిపోయిందని మీడియా ద్వారా తెలిసింది. బాడీ మేము తెచ్చుకొని దానికి సంబంధించిన కార్యక్రమాలను చేయటకు మా జాండ్రపేట గ్రామము చీరాల మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ ఇంటి దగ్గరికి తెచ్చుకొని కార్యక్రమం చేయటాన్ని నిర్ణయించుకున్నాం. మా వాడు 10th క్లాస్ వరకు ఒంగోలులో చదువుకొని ఒంగోలు నుంచి 10వ తరగతి తర్వాత డిప్లొమాకి పాలిటెక్నిక్ కాలేజీ గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి ప్రజల కోసం వెళ్ళి ప్రజల కోసమే చనిపోయాడు ఆయన. ఈ మధ్య ఎన్కౌంటర్